స్వయం ఉపాధి స్వీయ నిర్ణయాల వైపు మహిళలు ముందుకు సాగాలని, మహిళలు ఎప్పుడు పూజనీయులని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్, రాష్ట్ర సెటిబలిజా వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ షప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. గాంధీనగర్ ఒంటిమామిడి సెంటర్లో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ మరియు హెల్త్ అవేర్ సంస్థ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగినవి. వేట వృత్తిలో కొనసాగుతూ 11 మంది పిల్లలను కానీ సుమారు 100 మంది మనుమలు మునిమనవళ్లతో సాఫీగా జీవనం సాగిస్తున్నటువంటి జగన్నాథపురం వాసి అడదాడి మాలమ్మను, అలాగే నర్సింగ్ వృత్తిలో సేవలు అందిస్తున్నటువంటి సరళకుమారిని, స్వీపింగ్ వృత్తిలో సేవలు అందిస్తున్న భవానీ మరియు సర్పవరంకు చెందిన గృహిణి పద్మావతి, వీరిని ఉచిత రీతిని సత్కరించడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు సాగుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు డ్వాక్రాను ప్రవేశపెట్టి మహిళలు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ముందుకు వెళ్లాలని మంచి నిర్ణయంతో డ్వాక్రాను తీసుకురావడం జరిగిందని ఈ సందర్భంగా మహిళా మండలి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో నాగమణి, దుర్గా, అనుష్క, భవానీ, శ్రావణి తదితరులు పాల్గొని జయప్రదం చేశారు. అన్ని రంగాల్లోనూ ఈరోజు మహిళలు చాలా ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈవేళ క్షిపణులు వెళ్తున్నాయంటే క్షిపణుల్లో కూడా డైరెక్టర్లు ఈరోజు మహిళా డైరెక్టర్లు ఉన్నారు. ఆ విధంగా మహిళలు పెరుగుతున్నారు. ఈరోజు నేను ఇక్కడ సత్కరించిన మహిళలు ఏంటంటే, ఈమె 11 మంది పిల్లలను కన్నారు. ఈమె కుటుంబం పర్టికులర్గా 120 మంది ఉంటారు. మొత్తం మనవాళ్ళు అందరూ, ముని మనవాళ్ళు అందరూ కూడా. అంటే ఈవిడ ఎంత వేటకెళ్ళి జీవనోపాధి గడుపుకునే సాధారణ మహిళ. ఇంతమంది పిల్లలు కానీ ఈవిడ వయసు సుమారుగా 80 సంవత్సరాల పైన ఉంటుంది. ఈవిడికి మనందరూ వేటకెళ్ళే వాళ్ళందరికీ స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఈవిడికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అలాగే ఈ పక్కన ఉన్న పాప మాకు ఇక్కడ సర్వెంట్గా వర్క్ చేస్తూ ఉంది. ఈ సర్వెంట్గానే కాదు, ఆ అమ్మాయి స్కావెంజర్గా తనకి తోచినంతలో వర్క్ చేసి కుటుంబ భారాన్ని పోషించుకునే సాధారణ మహిళ. అలాగే ఇంకొక అమ్మాయి నర్సు. ఈమె నర్సుగా గత 20 సంవత్సరాల నుంచి నర్సుగా చేస్తూ చాలా హాస్పిటల్లో వర్క్ చేసింది, ఇక్కడ కూడా వర్క్ చేసింది. అలాగే క్రైస్తవంలో ఆమె చాలా వరకు సేవ చేసి ఉంది. వాళ్ళ తండ్రి గారు మాస్టరు, ఆయనతో పాటు ఆమె కూడా సేవ చేసి ఉంది. అంచేత ఆమెకు, అలాగే ఒక సాధారణ గృహిణిగా ఉండి పిల్లలను చదివిస్తూ తను 10 మందిలోనూ మంచిగా ముందుకు వెళ్ళాలనే సదుద్దేశంతో ఈమె కృషి చేస్తూ ఉన్నారు. అంచేత ఆమెకు, అలా ఈ నలుగురికి ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఎప్పుడు కూడా మహిళలకి ఎప్పుడు పెద్దపీట వేస్తారు. ఎందుకంటే డ్వాక్రాని వెలుగులోకి తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రతి చోట కూడా మహిళలందరికీ స్వయం ఉపాధిగా ఫుడ్ శిక్షణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరికీ మిషన్లు పంపిణీ చేయడం జరుగుతుంది 3 నెలల ట్రైనింగ్ తర్వాత. అలాగే అగ్రవర్ణ పేద మహిళలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని